టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ర్యాంకుల చిక్కులు మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం నాడు మంత్రివర్గ సమావేశంలో ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకింగ్లు ఇచ్చిన ఆయన శుక్రవారం నాడు దీనికి సంబంధించి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. ఇదంతా చూసిన టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడు ర్యాంకులతోటి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారనే చర్చ సాగుతుంది. పదే పదే తాను మారాను అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇంకా ఓల్డ్ స్కూల్ నుంచి బయటకు వస్తున్నట్లు లేదనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. ఇప్పటికీ పాత రోజుల తరహాలోనే అంతా తాను ఏది చెప్తే అది నడిచిపోతుందన్నట్లు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సోషల్ మీడియాతో పాటు వివిధ ప్లాట్ఫామ్స్లో చాలామంది దీని వెనుక ఉన్న మర్మాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశ్లేషిస్తూ వస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే టీడీపీకి ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నది కూటమి సర్కార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే కీలక శాఖల మంత్రులు ఎవరు పనిచేస్తున్నారంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనితల ర్యాంకులు చూస్తేనే ప్రభుత్వంలోని కీలక మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకింగ్లో ఈ కీలక మంత్రులంతా చివరి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఫైల్స్ క్లియరెన్స్లో 10వ ర్యాంక్ ఇచ్చి ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్కు 8వ ర్యాంక్ ఇచ్చారు. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటే మంత్రి నారా లోకేష్ బాగా పనిచేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇది జనసేన నేతలు కేడర్కు ఏమాత్రం రుచించలేదని చెప్పొచ్చు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిన్నమంటి వరకు లేని కొత్త ఉప ముఖ్యమంత్రి వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అది సమసిపోయిన తర్వాత ఇప్పుడు ఫైల్స్ క్లియరెన్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కంటే వెనకబడి ఉన్నారని చెప్పారంటే ఇది కేవలం కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నేతల నుంచి వినిపిస్తున్నాయి. జనసేనకు చెందిన 2 మంత్రులు తొలి 4 స్థానాల్లో ఉన్నా కూడా దీన్ని పెద్దగా ఎవరు పరిగణించుకోరు. ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల స్థానాలే లెక్కలోకి వస్తాయంటంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఈ ర్యాంకింగ్ల వ్యవహారం రాజకీయంగా రచ్చరచ్చగా మారుతుండటంతో చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ట్విట్టర్లో సుదీర్ఘ ప్రకటన చేశారు. దీన్ని ప్రకటన అనడం కంటే కూడా వివరణ అని చెప్పటమే సమంజసం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సుదీర్ఘ వివరణ చూస్తే ఇది రాజకీయంగా వెళ్లాల్సిన రూటులో కాకుండా మరో రూట్లో వెళ్ళిందనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ నాయకులు, కొంతమంది అధికారులు కూడా ఇది పూర్తిగా అవసరం లేని సెల్ఫ్ గోల్ అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ర్యాంకులకు సంబంధించి చేసిన ప్రకటన చూస్తే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. అదే సమయంలో ఫైల్స్ పరిష్కారంలో తాను ఇచ్చిన ర్యాంకులు ఒకరిని తక్కువ చేసి మరొకరిని ఎక్కువ చేయడానికి కాదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడంతో పరిపాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే అంటూ చెప్పుకొచ్చారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో తన స్థానాన్ని కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం మరో విశేషం. పీపుల్ ఫస్ట్ అనే నినాదంతోనే తాను తన మంత్రివర్గ సహచరులు పనిచేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఇందులో ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో రాబోయే రోజుల్లో ఆయా శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.